ఇప్పుడు మన ఎంపీ అభ్యర్థి అయినటువంటి డాక్టర్ చెల్ల వంశీచందర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మీ అందరి మనందరి గౌరవ ముఖ్యమంత్రి, పాలమూరు ముద్దుబిడ్డ, ఈ ప్రాంత చిరకాల కోరికైన జీవో 69 ద్వారా మక్తల్, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాల్లో 1,30,000 ఎకరాలకు సాగునీరు తేనీకే దాదాపు 4,000 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు శంకుస్థాపన చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి పెద్ద ఎత్తున సిమెంట్ ఫ్యాక్టరీ, ఇతర పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి కంకణబద్దులైనటువంటి వ్యక్తి. కొడంగల్ నియోజకవర్గాన్ని భారతదేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి సిద్ధపడ్డటువంటి గౌరవ యనుమల రేవంత్ రెడ్డి గారికి, మీ అందరి అభిమాన నాయకులు, కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి పెద్దలు యనుమల తిరుపతి రెడ్డి గారికి, గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పెద్దలు గురునాథ్ రెడ్డి గారికి, శాసనసభ్యులు గౌరవనీయులు మనోహర్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలు, పిసిసి నాయకులు జైపాల్ రెడ్డి గారికి, ఫహీం ఖురేషీ గారికి, గౌరవ మండలాధ్యక్షులు, పట్టణాధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, ఇక్కడికి విచ్చేసినటువంటి ఇవాళ మన పాలమూరు ముద్దుబిడ్డ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి మన తెలంగాణ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పడానికి ముఖ్య కారకులైనటువంటి వారిని కుర్చీలో కూర్చోబెట్టడానికి గత 10 సంవత్సరాలు కష్టపడ్డటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కొడంగల్ నాయకునికి, కార్యకర్తకి మీకందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మన పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రపంచం మొత్తం కేవలం తెలంగాణ వైపు కాదు, మన పాలమూరు జిల్లా వైపు, మన కొడంగల్ వైపు ప్రపంచం మొత్తం చూసే విధంగా ఇవాళ వ్యవహారం నడుస్తున్నది. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇక్కడ ఉన్నటువంటి చాలామంది వలసలు పోతుంటారు, పూణేకి పోతుంటారు, బొంబాయి పోతుంటారు, కర్ణాటక పోతుంటారు, ఇతర రాష్ట్రాలకి పొట్ట చేత పట్టుకొని మనం వలసలు పోయేటువంటి కాలం నుంచి, మనం పొట్ట తిప్పల కోసము వలసలు పోయే కాలం నుంచి ఇవాళ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు ఏ రాష్ట్రాలకైతే మనం పొట్ట నింపుకోవడానికి వలసలు పోతామో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు మీ ముద్దుబుడ్డ రేవంత్ అన్న మా రాష్ట్రానికి ప్రచారానికి రావాలి, మా కేరళకి ప్రచారానికి రావాలి, మా కర్ణాటకకి ప్రచారానికి రావాలి, మా మహారాష్ట్రకి ప్రచారానికి రావాలి. రేవంత్ అన్న మా దగ్గరికి ప్రచారానికి వస్తే మా అభ్యర్థులు ఎంపీగా గెలుస్తారు, మాకిక్కడ ఓట్లు వస్తాయి, మీ ముద్దు బిడ్డ మా దగ్గరికి ప్రచారానికి రావాలని మనల్ని కోరేటువంటి పరిస్థితికి మన ఆత్మగౌరవం ఇవాళ పెరిగింది. నేను ఇవాళ మీ అందరినీ చూసి మీరు గర్వపడ